చేనేత అభివృద్ధికి కృషి చేయాలి. చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మను కోరిన చేనేత కులస్తులైన తొగట, దేవాంగం, పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో ఎంపీ పార్థసారథి మరియు మంత్రి సవితమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూపురం పార్లమెంట్ ఎంపీ బీకే పార్థసారథికి పెనుకొండ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ సవితమ్మ ఇద్దరూ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి నియమితులైన ఎస్ సవితమ్మకు సోమందేపల్లి చేనేత కులస్తుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ బీకే పార్థసారథి, రాష్ట్ర మంత్రి సవితమ్మ అఖండ విజయంలో సోమందేపల్లిలోని నేసే కుల బాంధవులు భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నామని, మీరు ఇలాంటి పదవులు ఎన్నో అధిష్ఠించాలని కుల బాంధవుల తరపున కోరుకుంటూ, జిల్లాలో ఎంతోమంది ప్రజలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఆ చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు దగ్గరగా చూసిన సవితమ్మకు చేనేత శాఖ కేటాయించడం ఎంతో శుభ పరిణామమని, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి తన వంతు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చెప్పారు, గుర్తుండలేదు మీకు అందరూ ఓడిశాలు కావాలి. ఎలాగైతారు? ప్రభుత్వ సహకారము మన కష్టము, మనమే అందరూ కష్టపడతారు. మనం ఎందుకంటే చేనేతలో ఒకరి సొమ్ము ఆశించే వాళ్ళం కాదు, మనకున్నదల్లా కష్టపడటం మాత్రమే మనకున్నటువంటి శక్తి. ఆ శక్తి మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా మనం తెచ్చుకోవాలంటే ఇంట్లో కూర్చోటే మన సహకారం కాదు. కాబట్టి ఒక ఐకమత్యంగా ఒక శక్తిగా ఏర్పడి ఇప్పుడు మన మేడం వారిని వారికి పిలిచి సన్మానించడమో, మనమందరూ ఇదే మాదిరి వేసే మేడం గారికి మన శుభాకాంక్షలు తెలిపితే ప్రతి ఒక్కరికి గుర్తుంటాం. మనం ఆ సమస్యలపై మనం అందరూ పోరాటం తగిన ఫలితాన్ని సాధించుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన జిల్లాలో ఎక్కువ శాతం బీసీ వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా అంటే చేనేత కార్మికుల పుట్టినిల్లు. అందుకే మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గుర్తించి ఆలోచించి మన సవితమ్మ అక్కకు ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమము మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమము చేనేత టెక్స్టైల్ మంత్రి శాఖను అప్పగించడం జరిగింది. ఇది అందరూ మనసులో పెట్టుకొని మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. చేనేత కార్మిక సమస్యలు ఉన్నాయి, బీసీ సమస్యలు, బీసీ సంక్షేమ సమస్యలు, అన్ని సమస్యలని అక్క ముందుకు తీసుకెళ్లి వారికి పరిష్కారం చేస్తున్నాము. అంతేకాకుండా ఎన్నో ఆటలు ఇంతకుముందు నా సోదరుడైన చంద్ర చెప్పాడు. ఎన్నో సమస్యలు, ఈ సమస్యలు అందరికీ రావడం మీరు కొంతమంది ఏమైనా అయ్యో ముందుకు వచ్చిన వాళ్ళు దానికి ఏమైనా సమస్యలు వచ్చాయంటే కాదు. మనం ముందున్నాం, మన ఎదుగుదలను తట్టుకోలేక అక్రమంగా పెట్టిన కేసులు అవి. మేమే తప్పు చేయలేదు, అందరికీ తెలుసు. ఎటువంటి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. అలాంటి ఏమైనా జరిగితే మేమున్నాం, మన పెద్దలు ఉన్నారు, అందరికీ మిస్ అయితే మన అక్కగారు ఉన్నారు. అలాంటి ఛాన్స్ వచ్చేదే లేదు. అందరూ ఈ ప్రత్యక్ష రాజకీయాలు రాండి, ప్రజాసేవ చేయడం, మన సమస్యలను ఎదుర్కొన్నాం, ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూసుకున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అంతా కలిసికట్టుగా ఉంది. ఇలాంటి మీటింగ్ ఏదో జరుపుకొని మళ్ళీ తర్వాత ఒకరికొకరు సహాయపడుతూ సహకరించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ, ఎందుకంటే మన కులాల్లో అంతా చూస్తానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి కులంలో కూడా యూనియన్ ఉంది. మన కులము యూనియన్ లేదు, అది చాలా బాగా. ప్రతి కులము తీసుకో యూనియన్ ఉంది. వాళ్ళు కలిసికట్టుగా పోతారు, పనులు చేసుకుంటారు. గవర్నమెంట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ పనులు చేసుకుంటారు. మనం ఆ ఐక్యత రావాలని నేను పెద్దలందరికీ మనం చేసుకుంటూ ధన్యవాదాలు. ఇంతవరకు మనకి చేనేత
శాఖ అంటే ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళకి మంత్రిపాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన అదృష్టం కొద్ది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి సవితమ్మ గారు అక్కడ మెజారిటీ జరగడమే కాకుండా మంత్రి పదవి తక్కువ మనందరికీ శుభసూచకమే. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఎక్కడో పెడంలో ఉండే వాళ్ళకి కొల్ల రవీంద్రకి ఇంతకుముందు మంత్రి పదవి ఇచ్చారు. మన సమస్య ఏదైనా చెప్పినప్పుడు కూడా మేము కూడా అతనితో పోయి కలిసినాము. ఇంతక సమావేశానికి కూడా పిలిచినా కూడా వస్తూ ఉంటాం. మనకి పెడంలోనూ విజయవాడ మంగళగిరిలో మీటింగ్ పెట్టాము. చేనేత తరఫున వస్తా అంటే అతను కూడా మనకి బాగానే సహకరించినాడు. మనం ఏదైనా చెప్పినా కూడా మన సమస్య దానిపైన రాండి కలిసి మాట్లాడి అన్నాడు. మేము చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన దగ్గరలో ఉండే మన ఎమ్మెల్యేనే కాబట్టి మనం ఎన్ని సమస్యలు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేనేత వ్యవస్థలు చాలా మంది ఈ రోజు కూడా చేనేత వ్యవస్థ అక్కడికి దిగజారిపోతుంది. కనీసం చేనేత వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఈ రోజు భవన నిర్మాణ కంపెనీ 200 రూపాయలకి మహిళలు కూలిపోతున్నారు. అదే మొబైల్ అయితే 500 రూపాయలు కూలిపోతున్నారు. ఇవన్నీ చూస్తానే మాకు చాలా బాధగా ఉందని చెప్పి ముందు కూడా మేము ప్రభుత్వంతో పెట్టుకునే కూడా మాకు కావాలి జరగలేదు. దానికి మాకు ఈ చేనేత మనకి సహకారం బాగా ఉండాలా. కాబట్టి సార్ మేడం కూడా వచ్చినా కూడా మన సమస్యలు చెప్పి సహకార సంఘం మనం సంఘాలకు కొన్ని ఏర్పాటు చేస్తాం. కొన్ని సహకార సంఘాలుగా మనకు కావాలని చెప్పేసి ఈ సభామూలకంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, పార్టీ పరంగా మనం అందరం కలిసి ఐక్యంగా కష్టపడి పనిచేశాం కాబట్టి ఇప్పుడు ఫామ్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర గారు కానీ సేవ చేయని రెడీ ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మన సమస్యలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కూర్చొనే కారణం కూడా అందరూ పోటీ చేయడం వల్ల ఎవరంతా స్టేజ్లో కూర్చొని ఉంటారు. ఏ కార్యక్రమం మనం తలపెట్టినా కూడా దిగ్విజయంగా చేసేటటువంటి బాధ్యత మనందరికీ ఉందని మనందరూ గమనించాలి. అందుకని ఇప్పుడు 3 కులస్తులు అంటే అంటే దేవంగా ఒకట పి అంటే పంతసారి 3 కులస్తులు కలిసి మనం ఏదైనా అంటే ఒక యూనిటీగా ఇంతమంది పోయినామంటే ఇంతమంది వాళ్ళు సోమంది పరంగా ప్రతి ఒక్క కులస్తులు అంటే వేసేవాళ్ళు అంటే 3 కులాలు కలిసి వేసేవాళ్ళు ఇంత తెలిసింది కాబట్టి మనం ఏదైనా సాధించుకొని రేపు కాదు మనకు మర్మకాలు కానీ ఏదైనా వేరే మగ్గాల మీద ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడితే మనకు సహాయం చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు దగ్గరగానే చేనేత మినిస్టర్ సత్తమ్మ గారు అయినారు కాబట్టి మనం ఏదైనా సాధించుకొని మన పంచాయతీ కానీ మన యూనిటీ కానీ దమ్మంటారా యాదవ్ కూడా మినిస్టర్ అయినారు కాబట్టి చేనేత చాలా సహాయం చేస్తారు. కాబట్టి మనమందరం యూనిటీగా ఏదైనా సాధించుకొని అన్న చెప్పినట్టు ఒక సభ్యులు మామూలు బాధ్యతలు రోజు కానీ మన పదవులను అలంకరించి వీళ్ళందరూ ఇక్కడ సమావేశం చేసినందుకు అన్ని కులాలన మాకి అదొస్తుంది ఇదొస్తుంది చాలా మంది వాళ్ళ హక్కు సాధన కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మన దాంట్లోనే విడివిడిగా ఉండి పూర్వము 4 ఎత్తులు నిండేవి 4 కలిసికట్టుగా ఉన్నప్పుడు సినిమాలు కూడా తరిగి ఉన్నాయి. విడివిడిగా విడిపోయిన తర్వాత ఒక్కొక్క ఎత్తునే సినిమాలు తినేసినాయి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్పు ఏం లేదు. కాబట్టి ఈ గురించి అయినా కానీ మనం అందరూ కలిసి మన సాధన కోసం కృషి చేస్తే బాగుంటుందని మన ఉద్దేశము. సప్తమ్మ గారికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం అయితే ఇచ్చినాడు. మనకు కూడా మంచి అవకాశం వచ్చినట్టే దాన్ని మనం నిలుపుకోవాలంటే మనం అందరూ కష్టపడాలి. ప్లస్ అదొకటే ఏదైనా కానీ మేమున్నాం, గోపాలం మహేంద్ర మేమున్నాం, మా తరఫున మీరు ఏదన్నా చెప్పండి మేము చేసిస్తాం. ఇదే మా ధైర్యం, ఇదే మా ధైర్యం. ఖచ్చితంగా మీరు ఏమన్నా కాకుండా నిదానమైన కానీ చేపిస్తాం. ఇదొకటి మేము మీకు చెప్తున్నాం. ఇక్కడ ఒకటి లీల పద్మశాలి మరియు దేవాంగ ఇక్కడ కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది. మేము ఏదో ఒక 1 అవర్లో
మేము ఇక్కడ ఇంతమందిని కలిపినామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం అందరూ కలిసి ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళకి తెలిపి, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి తెలిపేస్తే వాళ్ళు ఏదైనా కానీ తీసుకుంటారు. కాబట్టి ఎవరు లేరు అనుకోకుండా మేమున్నాము. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా కలిసింది ఎందుకంటే ఇక్కడ చేనేత మన ఎమ్మెల్యే గారైన సవితమ్మకు చేనేత కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపడానికి ఇక్కడ ఇచ్చేసినాము. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నా కూడా మన సవితమ్మ గారి దగ్గరికి పోయి మనము ఏదైనా సాధించుకుంటామనే విశ్వాసం ఉంది. కాబట్టి మీకు అందరికీ సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాము. చేనేత కులాలు అందరూ కలిసి ఇక్కడ హాజరు కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే జరిగినటువంటి ఎలక్షన్స్ లో సోమందేపల్లి పట్టణంలో గతంలో కనీవిరిగని రీతిలో మెజారిటీ అయితే కనబడడం అయితే జరిగింది. మనమే కాదు, మనతో పాటు ఇతర కులస్తులు కూడా ఓటేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మన సోమందేపల్లి పట్టణంలో చేనేత వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉండడంతో అందులో మన ప్రభావం ఎంతగా ఉంటుందని చెప్పేసి ఒక గర్వంగా చేనేత కులాలకు సంబంధించిన వ్యక్తిగా నేనైతే చెప్పదలుచుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాలా మందికి తెలియని విషయం ఏమంటే అన్ని కులాలకు తీసుకుంటే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 18% చేనేత జనాభా ఉంది. 100% అన్ని కులాలు అన్ని మతాలు తీసుకున్నట్లయితే 18% చేనేత కులాల వారు మాత్రమే ఉన్నారన్నమాట. సో అంతమంది మన చేనేత కులాలు ఉన్నారు. దాదాపుగా 14 కులాలు ఉన్నాయి. మనకు తెలిసిన దేవాంగము, పద్మశాలి ఒకట, ఇలాంటివి దాదాపుగా 14 నుంచి 18 ఉన్నాయి, 17. సో నెంబర్ దాదాపుగా నియర్లీ 20 ఉన్నాయన్నమాట. మనకు తెలిసినటువంటి 14 ఉన్నాయి, 20 దాదాపుగా ఉన్నాయన్నమాట. సో కొన్ని జిల్లాల్లో అయితే శాసించే పరిస్థితుల్లో నేత కార్మికులు ఉన్నారు. అంటే మన చేనేత రంగానికి సంబంధించినటువంటి కులాలు శాసించే పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణలో తీసుకుంటే చాలా నియోజకవర్గాల్లో చేనేత కులస్తులు ఓటు వేయకపోతే అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి. సపోజ్ మన నారా లోకేష్ గారు నిలబడినటువంటి మంగళగిరిలో కూడా దాదాపుగా 80% ఓట్లు మన చేనేత కులాలు. ఇది కూడా నేనేదో చెప్పడం కాదు, సరైన పాదయాత్రలో కలిసినప్పుడు లోకేష్ గారు ఈ విషయం చెప్పారు. చేనేత కులానికి సంబంధించిన వ్యక్తులంటే సో అప్పుడు ఆయన జోక్యం చేసుకుని స్పెషల్ గా ట్వీట్ చేశారు మన కులాస్. సో నారా లోకేష్ గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానంటే ఖచ్చితంగా చేనేత కులాలకు న్యాయం చేస్తాం, 100% న్యాయం చేస్తాం. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేక చనిపోయారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానంటే న్యాయం చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా చోట్ల కూడా మాట్లాడడం జరిగింది. సో నేనేం చెప్పడం అంటే ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలకు కానీ, ఇక్కడ వచ్చినటువంటి కుల బాంధవులకు కానీ సభాముఖంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా అనుభవంలో నేను గాని, గట్టా మహేంద్ర గాని, రంగన గోపాల్ గాని, మన డిఆర్ సోము గాని, మేము దాదాపుగా అపోజిషన్ రాకముందు నుంచి కూడా మేము టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల స్థాయికి ఎదిగినాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎంపీటీసీ టికెట్ మేము తగ్గించుకున్నాం అపోజిషన్ లో కూడా. అది ఒక గౌరవంగా తీసుకుంటున్నాం. టీడీపీ తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి గౌరవంగా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే చేనేత కులాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు మన సోమందేపల్లి టౌన్ లో. ఆల్రెడీ నిదర్శనం ఏంటంటే ఎంపీటీసీ ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి నేను చెప్పడం ఏంటంటే గతం మనం జరిగిపోయే దాని గురించి ఏది మాట్లాడకూడదు, జరిగిపోయే దాని గురించి మాట్లాడాలి. సో యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఇక్కడ రానటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా ఒక సైన్యాధ్యక్షుని పోస్ట్ లో ఉంటారు. మనలాంటి కుల బాంధవులందరూ కూడా వెనకాల సైన్యం
కలుస్తాం. ఏదో 4 మీటింగ్లు వచ్చేసి చెప్పినామా మారిపోయినామా అనేది కాకుండా కలిసి కట్టుగా ఉన్నట్లయితే విజయం మన సొంతమైంది. దీంట్లో బాధ్యత నేనైతే ఒకటే చేస్తున్నా. సో ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండాలి. ఇక్కడ లీడ్ తీసుకున్నటువంటి మా ఫ్రెండ్స్ గోపాలు, మహేంద్ర, నేను చెప్పేది ఏమంటే వచ్చిన హాజరైన వాళ్ళందరి చేత సైన్స్ చేయించుకోండి, నెంబర్స్ రాపించుకోండి, గ్రూప్స్ క్రియేట్ చేయండి. వాట్సాప్ లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి సెండ్ టు ద గ్రూప్స్. ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో పెట్టండి. ఏదైనా సమాచారం, ముందస్తు సమాచారం గ్రూప్ లో పెట్టండి. ఇంకోటి నేను చెప్తున్నా, నా అనుభవంలో కొంతమంది ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మాకు ఫోన్ చేయలేదు, వాళ్ళకి ఫోన్ చేసినారనే సమస్య అయితే వస్తుంది. 500 మందికి ఒకటేసారి చేయాలంటే కాదు. ఇది నిజమా కాదు లేదా చెప్పండి. సో అలా ఫోన్ రానప్పుడు అండగా భావించుకోకుండా గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, మా వాళ్ళకి, మా చేనేత కులాలకి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో అడ్మిన్స్ మెసేజ్ పెడుతున్నారు, దానికి రెస్పాండ్ కావాలనే ఒక బాధ్యత మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనమైతే ఇక్కడికి హాజరవుతాం. ఎందుకంటే కంపల్సరీగా యూనిటీగా ఉంటే మనం ఏదైనా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. యూనిటీ లేకుండా మా ఫోన్ లేవు, అవి లేవు అనేది పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పటి నుంచి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులోనూ మన సవితక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కష్టాలు పడింది, చాలా ఇబ్బంది పడింది, ఇబ్బంది పెట్టారు. మనలాంటి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడినప్పుడు కూడా ఈవెన్ నేను కానీ, మహేంద్ర కానీ, పర్సనల్ గా గోపాల్ కానీ కొన్ని కేసుల్లో ఎదుర్కొన్నప్పుడు కూడా మా వ్యక్తిగతంగా అక్కగారు చాలా సాయం చేశారు. మహేంద్ర విషయం అయితే లీడ్ వెళ్ళిపోయినాక యాంటిసిపేటరీ కూడా నేను ఏర్పాటు చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, మీలాంటి వాళ్ళని పోగొట్టుకోమని చెప్పేసి భరోసా ఇచ్చినాక. సో అలాంటి అపోజిషన్ లోనే అక్క అంత సాయం చేసినట్టే గవర్నమెంట్ వచ్చింది. అందులో అక్కగారు అత్యధికమైన మెజారిటీలో గెలిచారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే మన మంత్రి పదవి కూడా అక్కగారికి వరించడం జరిగింది. సో మన చేనేత కార్మికులందరి తరఫున కూడా ఒకసారి మన మంత్రివర్గులు సవితమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో అందులో మంత్రివర్గంలో కూడా బీసీ వెల్ఫేర్ తో పాటు చేనేత విభాగానికి సంబంధించినటువంటి మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కగారికి ఆ మంత్రి పదవిని అలకేట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా తీసుకుంటే మన ఏరియా వాళ్ళకి ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మిగతా ప్లేసులతో పోలిస్తే మన ఏరియాలో మన ధర్మవరం కానీ, మన సోమేంద్రపల్లి కానీ, ముదిరెడ్డిపల్లి కానీ మన నేత కులస్తులు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో సో నేత పైన ఆధారపడుతూ ఉండేవాళ్ళు, చేనేత కావచ్చు, పౌర వ్యవస్థ పైన ఆధారపడి జీవిస్తుండే కొన్ని వేల మందికి ఇది ఒక ఊరటగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్క పిలిస్తే పలుకుతుంది. ఏ టైంలో పోయినా కూడా అక్క నాకు ఈ సమస్య ఇలా ఉండక మా సమస్య అని చెప్తే ఇండివిజువల్ గా పోయింటే కూడా మేము మాకు రెస్పాండ్ అయిందట. సో నేనేం చెప్పడం అంటే ఒక యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉందాము. ఇప్పటి నుంచే మనలో మనకి ఎన్నన్నా ఉండొచ్చు, ఒకరు ఉండేవాడు ఉండొచ్చు, ఒకరు లేనివాడు ఉండొచ్చు. చేయి కలిపి ఐకమత్యంలో పొలాన్ని ముందుకు తీసుకోవాలి. ముందుకు తీసుకొని పోతేనే ఆ కులం పైకి వస్తుంది. అంటే ఉండేవాడు లేనివాడు ఫోన్ చేయలేదు, ఫోన్ చేసినాడు, ఇదంతా అన్నాం, ఇది అవసరం లేదు. మనలో మనకి ఎన్నన్నా ఉండొచ్చు. ఒక క్యాస్ట్, ఒక కులం అంటారంటే మనమంతా ఒకటిగానే ఉన్నారు. సో క్యాజువల్ గా మీరు బయట వేరే కులస్తులు చూసినారు, మనలో ఐకమత్యం లేదని చెప్పట్లేదు. ఇంకా బలపడాలి. ఎంత బలపడితే అంత శాసించగలిగే పరిస్థితి వస్తాము. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడితే నేను మొన్న అన్నవాళ్ళు అక్కకి ఎమ్మెల్యే గెలిచినప్పుడు కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన ఆ రోజు చెప్పిన, ఈ రోజు కూడా మళ్ళీ చెప్తానా, యూనిటీగా ఉన్నట్లయితే, ఇప్పటి నుంచే మనం యూనిటీగా ఉన్నట్లయితే రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి. మేబీ పంచాయతీ ఎలక్షన్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీటీసీగా అవకాశాలు ఉన్నాయి. మీరంతా వెనకాలండి, మనమంతా కలుసుకొని మన కూడా అభ్యర్థులు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. చూడు, బీసీలకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి చోట ఖచ్చితంగా మన బీసీలకు అవకాశం ఉంటుంది. అందులోనూ మన పట్టణంలో ఎక్కువగా బీసీలు ఉన్నారు. అందులోనూ ఆ బీసీ కమ్యూనిటీలో కూడా పట్టణంలో మన చేనేత కులాలకు సంబంధించినటువంటి కులాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు అవకాశం దొరికేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
అది కూడా ఎలా అంటే ఖచ్చితంగా యూనిటీ అని ఇప్పుడు మాట్లాడచ్చు 10 సార్లు చెప్తున్నాను. దాని ఇంపార్టెన్స్ మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే బెటర్ అని చెప్పేసి సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా చిన్న ఎల్ఐసి కృష్ణమూర్తి ఏదో విషయం చెప్పాడు. సో కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి, ఎందుకు జరగవు? జరిగిన వాళ్ళకి ఏముంటుందంటే యూనిటీ ఉంటుంది, కులస్తులు సపోర్ట్ ఉంటుంది, కుల బాంధవులు సపోర్ట్ ఉంటుంది, కుల నాయకులు సపోర్ట్ ఉంటుంది. జరగవు, ఎవరికి జరగవు? కుల బాంధవులు సపోర్ట్ ఉండకపోవచ్చు, కులస్తులు సపోర్ట్ ఉండకపోవచ్చు. చాలా వాటి పోతాలే ఆ గోపాలో ఆయనలో ఎవరో మిగతా పెద్ద మీటింగ్ పెట్టినా మనమేమో అటెండ్ అయ్యి వచ్చేదాము, తర్వాత వాళ్ళు చూసుకుంటారు అనేది సబబు కాదు. మన వానికి సమస్య వస్తే మన వానికి మనం నిలబడితేనే దానికి మన కులానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కేసులు వస్తాయి. నేను 3 రోజులు నా కేసులో నా భార్య 6 నెలల గర్భిణి నిర్దాక్షిణ్యంగా నన్ను కేసులో ఎక్కించేసి 10 మంది కోసం మాట్లాడి 10 మంది సమస్యల కోసం నేను మాట్లాడింటే నిర్దాక్షిణ్యంగా 3 రోజులు కూర్చోబెట్టాను స్టేషన్లో. నా భార్య ప్రెగ్నెంట్, 6 నెలల ప్రెగ్నెంట్. సో ఇలా గోపాల్ ఉద్యోగులకి ఎక్కడికో పోవాలని చెప్పేసి పాపము నేను మన బాధలు చెప్తున్నాను, పెద్దలు గమనించండి. ఉద్యోగులకి ఎక్కడో పోవాలని చెప్పేసి పాపము వేరే కంట్రీకి ఏదో వీసా గురించి ఏదో అబ్బాయి పాపము అతన్ని అనవసరంగా ఎక్కించినారు గోపాల్. మహేంద్ర గురించి చెప్పే అవసరం, మహేంద్ర గాని నేను గాని గోపాల్ గాని ఎక్కడున్నా కూడా ప్రజా సమస్యలు వచ్చిన నిలదీస్తానే ఉంటాం. ఇదే చేనేత విషయానికి సంబంధించి నిలదీసినట్టు వ్యక్తులు మేము 3 ఉన్నాం. నిశాంతి మేడంకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేసి నిశాంతి మేడంకి కంప్లైంట్ చేసి ఆ పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూర్చే విధంగా మేము కష్టపడినాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసమే మేము చేసినాం. చేసినందుకు ప్రతిఫలంగా వీళ్ళు వెనకాల ఇవ్వలేదు, వీళ్ళకి ఇబ్బంది పెడితే ఏమైనా చేస్తారు, 307 కేసులు అటెంప్ట్ పెడతాయి, లేదంటే 353 353 4 కేసులు పెడితే వీళ్ళు భయపడతారనే ఉద్దేశంతో భయపెట్టినారు. ఎవరు ఉండేది? చేనేత కులస్తులు ఉండేది. భయపడతామా మనం? ఎందుకు భయపడతాం? ఏమైతుంది? 4 కేసులు పెట్టండి, రౌడీ షీట్ పెడతాం, పెట్టండి, ఏమైతుంది? ప్రైవేట్ కేసు వేసుకుంటాం. గుండె ధైర్యం ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? తప్పు చేయడం వరకు మనం ఎందుకు భయపడాలా? మనం ప్రజాపక్షం నిలబడినాము, ప్రజల కోసం మాట్లాడినాము, సమస్యల పైన మాట్లాడుతున్నాము. అయితే వ్యక్తిగత దూషణ కానీ వ్యక్తిగత సమస్యలను ఇబ్బంది పెట్టే విధంగా మనం ఎక్కడా ప్రయత్నించలేదు. సో ఇందులో భాగంగా మన కులస్తులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. పెన్షన్ కావచ్చు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా కమ్యూనిటీ భవన్లు కావచ్చు, లేదంటే రాబోయే గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి కొన్ని పథకాలకు సంబంధించి కాబట్టి లబ్ధిదారులు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో గతంలో చాలా మందికి అన్యాయం అయితే జరిగింది, అది మీకు తెలుసు. నా గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డాము మన నేతలు వస్తుందని చెప్పేసి. సో మనమంతా మూకుమ్మడిగా ఒకటిగా ఉన్నట్లయితే మనం ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఎదిగినట్లయితే మన పనులు 100% జరుగుతాయి. ఇది ఛాలెంజ్ చేస్తాను. ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. యూనిటీ లేనప్పుడు ఏం పని చేస్తాం? ఏమి చేసేస్తారు. ఇంకొక విషయం అయితే చెప్పదలుచుకున్న పెద్దలు అనుమతిస్తే, ఇది చెప్పాలో కాదో నాకైతే తెలియదు. చేనేతకు సంబంధించిన పథకాలు, చేనేతకు సంబంధించినటువంటి క్లస్టర్లు, చేనేతకు సంబంధించినటువంటి రాయితీలు, వీటన్నిటికీ పేర్లు చెప్పడం ఒక వ్యక్తి ద్వారానే సోమంది పనులు మన నేత కార్మికులు, మన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంటి దగ్గర పోయి క్యూ లేకపోతే సిగ్గేసింది. నిజం చెప్తానా? హైయెస్ట్ పాపులేషన్ సోమందిపల్లి, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఏంటంటే నేత కులస్తులు. మన పనుల కోసము, మన కులానికి సంబంధించినటువంటి పనుల కోసము ఇంకో దగ్గర మనం పోవాలి. ఎందుకు పోవాలా? మనం చేసుకోలేమా? మనలో సమర్థులు లేరా? విద్యావంతులు లేరా? ఎందుకు పోవాలా? ఎందుకు పోయామంటే యూనిటీ. దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ లేదు కాబట్టి. సో నేను చెప్పడం ఏమంటే, సో నా వృత్తిరీత్యా నేను ఎక్కువ రాలేకుండా మా గోపాల్కి మహేంద్రకి నేను చెప్పడం అంటే,
ఎల్లవేళ అందుబాటులో అయితే ఉంటాం, అందరూ కలిసికట్టుగా చేసుకున్నాం. నేను చెప్పడం ఏంటంటే యూనిటీ చూపించాలి. ఫస్ట్ గ్రూపులు క్రియేట్ చేయండి, కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని గ్రూపులు చేసి ఒక చేనేత కుల ఐక్య వేదిక అని పెట్టారు. ఇందాక చెప్పినట్లు అన్న చెప్పారు, పద్మశాలి, తొగట, దేవాంగము, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినా కూడా నేను చెప్పడం ఏమంటే ఆ కులం నీ కులం కాదు, నేను చెప్పు అంతా ఒకటే, అంతా చేనేత అదంతా కాదు. సో యాక్టివేట్ చేద్దాం, ఇప్పటి నుంచే బలంగా ముందుకు పోదాం, బలంగా మీటింగ్లు హాజరవుదాం, మన బలం ఏంటో చూపిద్దాం. ఆ చేనేతకు సంబంధించినటువంటి క్లస్టర్లు ఇవన్నీ మన శీలాబాబు బాగా ఇవన్నీ తెలుసు. గతంలో కూడా మేము ఇద్దరు చేనేత పైన కొన్ని పోరాడినప్పుడు డిస్కషన్ చేసుకున్నాం. ఎవరో పోతున్నారా, ఏం చదరా, ఏం పరిస్థితి, మనమంతా కలిసి పోవాం, ముందుకి ఏర్పాటు చేసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసినాం. పుట్టపర్తిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రంగారామజీ గారు, నేను కొంతమంది వెళ్ళి కలిసి వచ్చిన పెద్దలు. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అప్పుడు మనం చూపించుకోవచ్చు. ఏదో ఒక దగ్గర పోయి మనం ఏదో పోతే కాదు. ఒక కమ్యూనిటీ పెట్టుకోవాలా, దానికి మీటింగ్లు పెట్టుకోవాలా, దానికి మినిట్ బుక్లు రాసుకోవాలా, ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ముందుకు పోగలిగితేనే మనం ఏ రకంగానే ముందుకు పోగలము. పడిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి చేనేతనేమి, పవర్ లూమ్ పరిస్థితులు అయితేమి మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. క్లస్టర్లు వస్తాయి, మీకు చాలా మందికి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లస్టర్లు వస్తాయి. క్లస్టర్ లో చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ట్రైనింగ్ ఇవ్వడము, దానికి సంబంధించినటువంటి కొన్ని ఫండింగ్ ఇవ్వడము, దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఇవ్వడము, పరికరాలు ఇవ్వడము ఫ్రీగా, ఇవన్నీ చాలా మందికి తెలియదు. సో కొంతమందికి అవగాహన ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ముందుకు పోవాలంటే యూనిటీ కావాలా. యూనిటీ ఫస్ట్ చేసుకోగలిగితే ఏదైనా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ముందుకు ఏదైనా మన కులాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి వస్తాంటాయి. మన లీడర్షిప్ తీసుకున్న మన వాళ్ళకి తెలియజేయండి. నేను కూడా ఫర్దర్ గా మా క్యాస్ట్ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయన్నా, రెండు ఇంటి పంట అనేది వాళ్ళు పేదరికంలో ఉన్నారు, రెండో పలానా లోన్లు వచ్చినాయినా, వీళ్ళకి కొంత ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఏమైనా సాయం చేయండి. మన తరఫున మనం పోయి చెప్పించుకునేదాకా మనం ఉండాలి. ఎవరి దగ్గరకో మనం పోయి రిక్వెస్ట్ చేసుకోకుండా మనమే ఆ పని చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి వాళ్ళు ఏదైతే ఓడిపోతుందో అదే సైనికులు అంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిస్తారో ఆమె తెలుసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక తమతోనే జరగగలదనేది నిరూపించగలరని ఆమె ప్రత్యేకంగా చెప్పింది. అదేవిధంగా గతంలో 1350 బుక్కులు చేనేత బుక్కులు ఉన్నాయి, 1000 రూపాయలు వస్తాయి. ఆ బుక్కులు అన్ని కూడా మన సంఘం తరఫున అక్కగారికి బయట నుంచి మొత్తం అన్ని 1350 బుక్కులు ఉన్నాయి. గతంలో 1000 రూపాయలు ఇస్తాను, 3 సార్లు డబ్బులు ఇస్తాను. ఆ 1350 బుక్కులు ఫస్ట్ అవన్నీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మన సంఘం తరఫున. పెన్షన్ వస్తున్నాయి. ఇప్పుడు తండ్రికి పెన్షన్ వస్తుందంటే కొడుకు బుక్కు ద్వారా లబ్ధి పొందలేదు, తప్పేముంది. 50 ఏళ్ళు దాటిన చేనేత కార్మికుడితో తండ్రి చేనేత కార్డు గుర్తింపు పొందినాడు, అతనికి ఆఫీషన్ వస్తుంది. కొడుకు 1350 బుక్కులు 1000 రూపాయలు లబ్ధి పొందింది. ఎందుకంటే ఆ కష్టాన్ని చేస్తున్నాం కదా, కార్మికులుగా అనేక మనం చేస్తున్నాము, చేస్తున్నంత అధికంగా కూడా ఉంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. దాని మీద కూడా మొత్తం అందరూ మనం ఒకసారి పోరాడతాం. 200 వరకు ఉచిత యూనిట్లు నేత కార్మికులకి ఇస్తామన్నారు. దాని మీద కూడా ఉన్నాయి. ఇంకా మీలో ఏం సమస్య ఉన్నా కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేస్తాం మొత్తం అందరికి. దాంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా యాడ్ అయ్యేవాళ్ళున్నా కూడా దాంట్లో ప్లీజ్ యాడ్ చేసిన కూడా పెట్టండి. 100% దాన్ని మేము చేస్తాము. మొత్తం అన్ని అర్థవాదం తీసుకెళ్తాము. అందులో మనకి పట్టు పరిశ్రమకు సంబంధించిన ప్రపంచంలోనే ధర్మవరం అనేది గుర్తింపు కేంద్రం. అదే ధర్మవరం, ముద్రేటిపల్లి, సోమరేపల్లి ఇంత పేరు పెంచిన ధర్మవరం కింద మనం ఉన్నాం కాబట్టి అదే మన శాఖ కూడా మన నియోజకవర్గానికి రావాల్సింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అర్చించగలగాలి. ఈ రోజు మన కులస్తులందరూ ఐక్యంగా మన కళ్యాణ మండపంలో మన సాధించడానికి కోసము అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధానంలో కొన్ని ఏళ్ళైంది ఈ నేను ఎంత ఉత్సాహపడినా కానీ రాలే. పక్క ఏదైనా జరిగితే మనకి ఏం తెలియలేని పరిస్థితి వస్తుంది. మనమందరం కలిసి కట్టుగా ఐక్యమై ఏ దానికైనా సాధిస్తామని నేను పని చేస్తున్నాను. మనకి ఎంతో మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు సునీతమ్మ గారు ఏం చెప్పినా ఆలోచన చేసే వ్యక్తి.
చేనేత సేకరించుకుంది కాబట్టి మనకి ఎంతో శుభదినం ఈరోజు. అందరూ మనమంతా కలిసికట్టుగా యూనిట్గా ఉంది మన కార్యక్రమాలను జయప్రదం చేసుకుందామని ప్రార్థించుకున్నాను. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం చేనేత కార్మికులకు పుట్టినిల్లైనటువంటి చేనేత కార్మికులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మన జిల్లా ఉమ్మడి అభ్యర్థురాలైనటువంటి సవితమ్మ అక్కగారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ, దాంట్లో అఖండ మెజారిటీలో మన చేనేత కార్మికులు పాలు పంచుకొని అఖండ మెజారిటీకి మా వంతు అక్కకు సాయం చేసి అఖండ మెజారిటీతో గెలిపించాము. ఈ అఖండ మెజారిటీని దృష్టిలో పెట్టుకొని మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్కకు బీసీ సంక్షేమము, చేనేత మరియు టెక్స్టైల్ మంత్రి శాఖను అక్కగారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయం మా కులస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నాము. ఈ శాఖ ఇచ్చినందుకు మరియు ఈ చుట్టుపక్కల ఉన్న సోమందేపల్లి, ధర్మవరం, ముద్రేటిపల్లి అందరూ చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారని ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కకు ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మా యొక్క సమస్యలను అక్క ముందుకు తీసుకెళ్లి అక్క ఈ సమస్యలపై మాకు పరిష్కారం చేస్తుందని కోరుచున్నాం. సత్యసాయి జిల్లా సోమందేపల్లి నుంచి తొగటి వీర క్షేత్రీయ దేవాంగం పద్మశాలి ఆధ్వర్యంలో ఈరోజు శుభపరిణ దినంగా మేమందరూ కూడా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ జెండా ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా 33,000 మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక స్థానం సాధించిన పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ అక్క గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ప్రత్యేక ధన్యవాదములు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సవితమ్మ గారికి బీసీ వెల్ఫేర్ మరియు చేనేత జౌలి శాఖ మరియు టెక్స్టైల్స్ రంగానికి చెందిన శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించడం, అదేవిధంగా ప్రపంచంలోనే పేరుగాంచిన ధర్మవరం, చీరాల, కోదాడ ఇలాంటి జిల్లాలలో మన జిల్లాకు చెందినటువంటి ధర్మవరం, ముద్రేటిపల్లి, సోమందేపల్లి ప్రాంతానికి చెందిన చేనేత రంగం 100% ఏర్పడిన కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఇదే శాఖకు చెందిన అక్కగారికి దక్కడం వల్ల ఆనందం తెలుపుతున్నాము. ఈ శాఖలో ఉన్నటువంటి గతంలో సోమందేపల్లి మండలంలో 1352 బుక్కులు 1000 రూపాయలు ముడిసరుకు రూపంలో కాకుండా నగదు రూపంలో గత జౌలి శాఖ వారు ఇస్తున్నారు. ఈ జౌలి శాఖ ఆధ్వర్యంలోనూ మా చేనేత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం తెలుపుతూ మంత్రివారులైన గౌరవనీయులు సవితమ్మక్క గారు 1352 బుక్కులు పునరుద్ధరించాలని, అదేవిధంగా చేనేత సమస్యలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వాలని, అదేవిధంగా పవర్లూమ్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వల్ల ఎంతో సోమందేపల్లిలో 80% ఇదే వృత్తి మీద అన్ని చేనేత రంగాలు కలిసి జీవిస్తున్నాయి. ఈ అందరు కుటుంబాలు అందరిలో అన్యోన్యత మెలగాలంటే, అందరూ కలిసికట్టుగా ఉండాలంటే ఈ వ్యవస్థ ఖచ్చితంగా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తారని మాన్యశ్రీ మంత్రివారులైన సౌతమ్మక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సంబంధించిన చేనేత కార్మికులు ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ చిన్న కళ్యాణ మండపంలో పెట్టడం అయినది. మాకు మా కులస్తులందరూ 100 మందిలో 1000 మందిలో వచ్చినారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. సవితమ్మ అక్క గారికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మంత్రిగా బీసీ వెల్ఫేర్, చేనేత జౌలి శాఖ ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాగే మరెన్నో పదవులు అందుకోవాలని సవితమ్మ గారికి మా శుభాకాంక్షలు. నా పేరు గంగాధర్, సప్తగిరి కాలనీ, సోమందేపల్లి. ఇక్కడ సోమందేపల్లిలో ఉన్నటువంటి చేనేత కులస్తులు అందరూ కూడా ఒక చోట కలవడం ఆనందించదగిన విషయము. మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే పెనుగొండ నియోజకవర్గం సవితమ్మ అక్క గారు 33,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందడం మా చేనేత కులస్తులకు ఇంకా ఆనందదాయకం. కారణం ఏమిటంటే, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా చేనేతలందరూ, మా కులస్తులందరూ కూడా పార్టీతో ముడిపడి ఉన్నాం.
అప్పటి నుంచి ఎప్పుడు విజయాలకు తోడుగా అన్నిటికీ అంటే ఓడిపోయినప్పుడు బాధలు కూడా అట్లే ఉంటున్నాం. కాబట్టి ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరం. అయితే అక్కగారికి బీసీ వెల్ఫేర్, జౌలి శాఖ 2 శాఖలను కూడా ఉత్తమమైన మంచి మనకి అవసరమైనటువంటి శాఖలు, ఈ ప్రాంతానికి చాలా ఉన్నతమైనటువంటి శాఖలు అక్కగారికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, సబితమ్మ అక్క గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో చేనేతలకి, పవర్లూమ్స్కి ఉన్న సమస్యలను అక్క మనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తుందనే అక్క మీద పూర్తిగా విశ్వాసాన్ని మేము ఉంచుకొని భవిష్యత్తులో కూడా అక్కగారు చేసే కార్యక్రమాలకు ఇటువంటి తోడును అందిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.